వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ. ఈరోజు ఆస్ట్రాలజీ టాపిక్లో ద్వాదశ యోగముల గురించి తెలుసుకుందాం. ఈ ద్వాదశ యోగములు అనగా ఏమిటి? రాశి చక్రంలో మేషం నుండి మీనం వరకు 12 రాశులు ఉంటాయి. కాబట్టి లగ్నం ప్రకారం 1వ భావం నుండి 12 భావాలకు అధిపతులను పరిగణలోకి తీసుకొని ఈ ద్వాదశ యోగ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఫలితాలను ఎలా తెలుసుకోవాలనే విషయానికి వచ్చేసరికి వరుసగా 1వ భావం నుండి అనగా లగ్నం ప్రకారం 1వ భావం నుండి 12 భావాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ 1 నుండి 12 భావాలలో 6, 8, 12 భావాలు దుస్థానాలు అంటారు. ఈ భావాధిపతులు అంటే 6, 8, 12 భావాధిపతులు ఏ భావాధిపతితో సంబంధం ఏర్పడితే చెడు ఫలితాలు ఉంటాయనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మనం ఈ టాపిక్లోకి వెళ్ళటానికి ముందు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నవారు మరిన్ని జ్యోతిష వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ మీద క్లిక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక మనం ఈ టాపిక్లోకి వస్తే ఉదాహరణకు మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నానికి అధిపతి కుజుడు. అలాగే ఈ మేషలగ్నానికి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి తర్వాత 2వ భావానికి అధిపతి శుక్రుడు. అంటే 1వ భావాధిపతికి 2వ భావాధిపతికి రాశి చక్రంలో సంబంధం ఏర్పడితే ఆ జాతకులకు విశేషమైన ధన సంపాదన ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. అలాగే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఉదాహరణకు మేషలగ్నం తీసుకోవడం జరిగింది. ఏ లగ్నమైనా సరే 1, 2 భావాధిపతులకు మ్యూచువల్గా సిగ్నిఫికేషన్స్ ఉంటే ఇదే ఫలితం వర్తిస్తుంది. అలాగే 2వ భావాధిపతికి 3వ భావాధిపతికి మ్యూచువల్గా సంబంధం ఏర్పడితే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. మొదటిసారి ఉద్యోగం కోసం అప్లై చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. అంటే రాశి చక్రంలో లగ్నం ఏదైనా సరే 2వ భావాధిపతికి 3వ భావాధిపతికి మ్యూచువల్గా సంబంధం ఏర్పడిందా లేదా అని చూసుకోవాలి. అలాగే 3వ భావాధిపతికి 4వ భావాధిపతికి సంబంధం ఏర్పడితే ఆ జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చర స్థిరాస్తులను సంపాదించుకుంటారు. రాజకీయంగా మంచి పలుకుబడి కూడా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే తర్వాత 4, 5 స్థానాధిపతులకు సంబంధం ఏర్పడితే వీరికి రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుందని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. అలాగే వీరికి ఎక్కువగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు లభిస్తాయని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత 5, 6 భావాధిపతులకు ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం ఏర్పడితే చెడు అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 6వ స్థానం అప్పులు మరియు శత్రువుల విషయానికి కారకత్వం వహిస్తుంది. 5వ స్థానము స్పిరిచువల్ రిలేటెడ్ బెనిఫిట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఇక్కడ 5వ స్థానము 6వ స్థానము పరస్పరంగా ఏమాత్రం సంబంధం లేకుండా కారకత్వాలు వహిస్తున్నాయి. కాబట్టి 5, 6 భావాధిపతులకు మ్యూచువల్గా సిగ్నిఫికేషన్స్ ఉంటే ఆ జాతకులకు జైలు యోగం ఉంటుంది. చెడు పనులు చేస్తారు. ఇతరులను మోసం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత 6, 7 స్థానాధిపతులకు మ్యూచువల్గా సిగ్నిఫికేషన్స్ ఉంటే ఆ జాతకుల యొక్క వివాహ జీవితం అస్సలు బాగుండదు. కానీ ధన సంపాదన చాలా బాగుంటుంది. మంచి రాజయోగం ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో చాలా మంచి ఫలితాలు ఉంటాయని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక వివాహ జీవితం తప్ప మిగిలిన అన్ని విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే
7, 8 భావాధిపతులకు మ్యూచువల్గా సిగ్నిఫికేషన్స్ ఉంటే 7వ స్థానం వివాహం, 8వ స్థానం మాంగళ్యం, 8వ స్థానం రోగాలు, 8వ స్థానం యాక్సిడెంట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఇక్కడ భార్య లేదా భర్త చనిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. అలాగే 8, 9 భావాధిపతులకు మ్యూచువల్గా సిగ్నిఫికేషన్స్ ఉంటే ఆ జాతకులకు అదృష్టాలు అస్సలు ఉండవని చెప్పవచ్చు. ఎందుకంటే 9వ స్థానం ధర్మస్థానం మరియు భాగ్యస్థానం కాబట్టి. 8వ స్థానం అప్పులు చేయడం, అపాయాలు, బాధల విషయానికి కారకత్వం వహిస్తుంది కాబట్టి ఈ 2 స్థానాధిపతులకు మ్యూచువల్గా సంబంధం ఏర్పడితే ఆ జాతకులకు అదృష్టాలు ఏమాత్రం ఉండవు, ఏ పని చేసినా అపజయాలు మాత్రమే ఉంటాయని చెప్పవచ్చు. అలాగే 9, 10 భావాధిపతులకు మ్యూచువల్గా సంబంధం ఏర్పడితే ఆ జాతకులకు మహారాజ యోగము, అపర కుబేర లక్ష్మి యోగం లభిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే 9వ భావం భాగ్యస్థానం, 10వ భావం కర్మస్థానం, వృత్తి స్థానం. ఈ 2 భావాధిపతుల కలయిక మ్యూచువల్ సిగ్నిఫికేషన్స్ మంచి ఫలితాలను ఇస్తుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత 10, 11 భావాధిపతులకు మ్యూచువల్గా సిగ్నిఫికేషన్స్ ఉంటే వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారాలలో మంచి ధనయోగాలు ఉంటాయి. మొత్తానికి మంచి మహారాజ యోగం, లగ్జరీస్ లైఫ్ను అనుభవిస్తారని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత 11, 12 భావాధిపతులకు మ్యూచువల్గా సంబంధం ఏర్పడిన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులను అమ్ముకునే సందర్భాలు కూడా వస్తాయని చెప్పవచ్చు. ఇక చివరిగా 12, 1 భావాధిపతులకు మ్యూచువల్గా సంబంధం ఏర్పడిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ధన నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక్కడ 1వ భావం తన గురించి తెలియజేస్తుంది, 12వ భావం హాస్పిటల్ మరియు ఖర్చుల విషయానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ విధంగా 1, 12 భావాధిపతులను పరిగణలోకి తీసుకొని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. ఇక్కడ మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మనం 1 నుండి 12 భావాలకు సంబంధించిన ద్వాదశ యోగాల గురించి తెలుసుకున్నాం. ఇవి ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఈ భావాధిపతులకు ఇక్కడ 1 నుండి 12 భావాధిపతులు నేను చెప్పిన విధంగా 1, 2కు వచ్చి సంబంధం ఏర్పడితే మనం మంచి యోగం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఇక్కడ 1, 2 భావాధిపతులు అనగానే 1, 2 భావాధిపతులు ఒకే దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. 1వ భావాధిపతి అలాగే 2వ భావాధిపతి ఈ 2 గ్రహాలు కలిసి ఒకే దగ్గర ఉన్న ఈ 2 భావాధిపతులు వేరువేరుగా 1 నుండి 12 భావాలలో ఏ స్థానంలో స్థితి అయినా, ఒకే నక్షత్రంలో స్థితి అయినా, లేదా 1 నుండి 12 భావాలలో ఎక్కడున్నా సరే ఈ 2 గ్రహాలు 3 డిగ్రీల లోపు ఉన్న ఆ 1, 2 భావాధిపతులకు సంబంధం ఏర్పడిందని గ్రహించాలి. అలాగే ఈ 2 భావాధిపతులు 1వ భావాధిపతి, 2వ భావాధిపతి 1, 2 భావాధిపతుల యొక్క డిగ్రీలకు 8 డిగ్రీల లోపు ఉంటే అది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుందని అర్థం చేసుకోగలరు. కాబట్టి మనం ద్వాదశ యోగాల గురించి ఫలితాలు చెప్పేటప్పుడు 1 నుండి 12 భావాధిపతులు ఏ నక్షత్రాల్లో ఉన్నారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రిడిక్ట్ చేయడం మంచిది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫలితాలు 100% కరెక్ట్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకరి రాశి చక్రానికి ఇంకొకరి రాశి చక్రానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఆస్ట్రాలాజికల్ లాజిక్ను కూడా పరిగణలోకి తీసుకొని ప్రిడిక్ట్ చేయడం చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయండి. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో
అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు.